నమస్కారం. చట్టంలో ఒకే ఒక్క పదం మొత్తం కేస్ గమనాన్నే మార్చేయగలదంటే నమ్మగలమా? ఈరోజు మనం కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లో ఉన్న విల్ఫులీ అనే ఒకే ఒక్క పదం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది ఊరికే పదం కాదు, న్యాయ వ్యవస్థలో ఇదొక పెద్ద మార్పుకు సంకేతం. అవును, ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. ఎందుకంటే చూడండి, ఏదైనా పని అనుకోకుండా జరిగిందా లేక కావాలని చేశారా అన్న దానిమీదే మొత్తం కేసు నిలబడుంటుంది. ఒక్క మాట, జస్ట్ ఒక్క పదం ఒకరికి ఫైన్ వేయడానికి లేదా జైలుకు పంపడానికి మధ్య తేడాను తేల్చేస్తుంది. ఇంతకీ అంత పవర్ఫుల్ పదమేంటో చూద్దాం రండి. ఆ శక్తివంతమైన పదమే విల్ఫుల్లీ. ఇది కేవలం ఒక ఇంగ్లీష్ పదంలా అనిపించొచ్చు, కానీ ఇది ఒకరి మనస్సులో ఏముందో చెప్పే ఒక లీగల్ కీ లాంటిది. ఒక పని వెనుక ఉన్న ఆలోచనను, ఉద్దేశాన్ని సింపుల్గా చెప్పాలంటే ఆ వ్యక్తి మెంటల్ స్టేట్ను ఇది బయటపెడుతుంది. కొత్త చట్టంలో దీనికి ఎందుకింత ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు అర్థం చేసుకుందాం. సరే, ఇక ఈ పదం లోపలికి వెళ్ళి దాని చట్టపరమైన చిక్కుముళ్లను విప్పుదాం. అసలు విల్ఫుల్లీ అనే పదాన్ని కోర్టులు ఎలా చూస్తాయి? ఒక మామూలు పనికి, విల్ఫుల్గా చేసిన పనికి మధ్య ఆ తేడా ఏంటి తెలుసుకుందాం పదండి. ఓకే, మొదటి భాగానికి స్వాగతం. ఇక్కడ మనం విల్ఫుల్లీ అనే పదానికి ఫౌండేషన్ వేద్దాం. కొత్త బిఎన్ఎస్లోని సెక్షన్ 9 ఈ పదానికి చాలా క్లియర్గా ఒక డెఫినిషన్ ఇచ్చింది. దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. దీని నిర్వచనం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక పని చేస్తే ఫలానా నష్టం జరుగుతుందని తెలిసికూడా ఏం పర్లేదు జరగని అని అనుకుని కావాలనే ఆ పని చేస్తే దాన్నే చట్టం విల్ఫుల్ చర్య అంటుంది. ఇక్కడ పొరపాటుకు ఛాన్సే లేదు. ఇది పూర్తిలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమన్మాట. ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా మనకు చాలా బాగా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఒక టార్గెట్ని గురిపెట్టి కొట్టినట్టు ఒక పనిని క్లియర్ ఇంటెన్షన్తో చేయడం విల్ఫుల్. అదే రైట్ సైడ్ చూస్తే కన్ఫ్యూజన్లో పొరపాటున జరిగిపోయినట్టుంది. చట్టం ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా చూస్తుంది. ఒకటి పక్కా ప్లాన్, మరొకటి యాక్సిడెంట్. ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్గా వెళ్దాం. చట్టంలో వినడానికి ఒకేలా అనిపించే 3 పదాలున్నాయి: తెలుసుకొని చేయడం, ఉద్దేశంతో చేయడం మరియు విల్ఫుల్గా చేయడం. కాని వీటి మధ్య ఉన్న చిన్న తేడాలే ఒక కేసును గెలిపించగలవు లేదా ఓడించగలవు. ఆ తేడాలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ టేబుల్ని కాస్త జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా ముఖ్యం. ఫస్ట్, నోయింగ్లీ అంటే జస్ట్ విషయం తెలిసి చేయడం. సెకండ్, ఇంటెన్షనల్లీ అంటే ఒక స్పెసిఫిక్ రిజల్ట్ కావాలని చెయ్యడం. కాని మూడోది, విల్ఫుల్లీ, ఈ రెండింటినీ దాటిపోయింది. అంటే నష్టం జరుగుతుందని తెలిసి ఆ నష్టాన్ని కోరుకుంటూ కావాలనే చెయ్యడం. అందుకే నేర తీవ్రతలో దీన్ని హయ్యెస్ట్ లెవెల్గా చూస్తారన్నమాట. ఈ స్లైడ్లోని సంభాషణతో ఈ కాన్సెప్ట్ మనకు ఇంకా దగ్గరవుతుంది. సురేష్ చెప్పిన మాటల్లోనే అసలు విషయం ఉంది. పొరపాటున జరిగితే అది ప్రమాదం, కానీ నష్టం తెలిసి కూడా కావాలనే చేస్తే అదే విల్ఫుల్. ఈ ఒక్క వాక్యం చట్టం ఎలా ఆలోచిస్తుందో మనకు స్పష్టం చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ విల్ఫుల్ అనే పదం రియల్ లైఫ్లో, ముఖ్యంగా మన పల్లెటూరి వాతావరణంలో ఎలా అప్లై అవుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. మొదటి ఉదాహరణ, విల్ఫుల్ డ్యామేజ్. ఇక్కడ రామయ్యకు బాగా తెలుసు కంచె కూలిస్తే అవతలి వాళ్లకి నష్టం జరుగుతుందని. అయినా సరే కోపంతో ఆ పని చేసేశాడు. అతని మైండ్లో ఉన్న ఇంటెన్షన్ యాక్షన్గా మారింది. అందుకే కోర్టు దీన్ని విల్ఫుల్ చర్యగా గుర్తిస్తుంది. రెండవది, గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్డర్ను కావాలనే ధిక్కరించడం. రామయ్యకు నోటీస్ గురించి తెలుసు, దాన్ని ఫాలో అవ్వకపోతే ఏమవుతుందో కూడా తెలుసు. అయినా అతను కావాలనే నేను తీయను అని ఎదురు చెప్పాడు. ఇది క్లియర్ కట్ కేస్ ఆఫ్ విల్ఫుల్ డిసొబీడియన్స్. ఇక మూడో ఉదాహరణ, విల్ఫుల్ అబ్స్ట్రక్షన్. ఇక్కడ రామయ్య టీం వాళ్లని అడ్డుకోవడమే కాదు, వాళ్లకు తెలుసు తాము అడ్డుకుంటున్నది ప్రభుత్వ విధులను. వాళ్ల ఇంటెన్షన్, వాళ్ల మాటలు, వాళ్ల యాక్షన్స్ అన్నీ కలిసి ఇది విల్ఫుల్ అబ్స్ట్రక్షన్ అని ప్రూవ్ చేస్తున్నాయి. ఈ స్లైడ్ మొత్తం విషయాన్ని ఒకే విజువల్లో చూపిస్తుంది. ఒకవైపు విల్ఫుల్ చర్యల డేంజర్ జోన్, మరోవైపు పొరపాట్లు కొండే సేఫ్ జోన్. ఒకరి పని వెనక చెడు ఉద్దేశం లేనప్పుడు, అది నిజంగా ఒక మిస్టేక్ లేదా మిస్అండర్స్టాండింగ్ అయితే చట్టం వాళ్లకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంటెన్షన్ లేకపోతే అది విల్ఫుల్ కాదు. ఇంతే, ఇదే అసలు తేడా. బాగుంది.
అయితే ఒకరి పని విల్ఫుల్ అవునా కాదా అని కోర్ట్ ఎలా డిసైడ్ చేస్తుంది? దానికంటూ ఒక పద్ధతి ఉంది. కోర్టులు వాడే ఆ 4 కీలకమైన టెస్టుల గురించిప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా సహజమైన ప్రశ్న. రామయ్య అడిగినట్టే ఒకరి మనసులో ఏముందో కోర్టు ఎలా చదవగలదు? దీనికి సమాధానమే ఆ 4 టెస్టులు. ఒక పని విల్ఫుల్ అవునా కాదా అని తేల్చడానికి కోర్టు ఈ 4 స్టెప్ టెస్ట్ను వాడుతుంది. ఫస్ట్, నాలెడ్జ్ అంటే ఆ పని చేస్తే ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి తెలుసా? సెకండ్, ఇంటెన్షన్ తెలిసి కావాలని చేశాడా? థర్డ్, సర్కమ్స్టాన్సెస్ ఆ పని జరిగినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులేంటి? ఇక నాలుగోది చాలా ఇంట్రెస్టింగ్, న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ అంటే సాధారణంగా ఎవరైనా అలాంటి పని చేస్తే అదే కదా జరుగుతుంది. ఈ 4 ఫిల్టర్లు గుండా కేసును చూసినప్పుడు అసలు ఉద్దేశమేంటో క్రిస్టల్ క్లియర్గా బయటపడుతుంది. ఇప్పటిదాకా మనం డెఫినిషన్లు, ఎగ్జాంపుల్స్ చూశాం. కానీ అస్సలు ఈ ఒక్క పదం, ఈ సెక్షన్ 9 ఎందుకంత ముఖ్యం? దీని రియల్ లైఫ్ ఇంపాక్ట్ ఏంటి? ఈ ఒక్క పదం ప్రభావం లీగల్ సిస్టంలో ప్రతీ చోటా ఉంటుంది. పోలీసులు దీన్ని వాడే కేసు తీవ్రతను పెంచొచ్చు. లాయర్లు ఇంటెన్షన్ లేదు అని వాదించి వాళ్ల క్లయింట్లను బయటపడేయొచ్చు. జడ్జీలు శిక్ష ఎంత వెయ్యాలి అని డిసైడ్ చేయడానికి ఈ పదంపైనే ఆధారపడతారు. చివరికి ప్రభుత్వాలు తమ ఆర్డర్స్ను అమలు చేయడానికి కూడా ఈ డెఫినిషన్ చాలా చాలా కీలకం. పాత ఐపీసీకి కొత్త బిఎన్ఎస్కి మధ్య ఉన్న ఒక మేజర్ చేంజ్ ఇది. ఐపీసీలో ఇంటెన్షన్కు సంబంధించిన కాన్సెప్ట్లు వేర్వేరు సెక్షన్లలో చెల్లాచెదురుగా ఉండేవి. కానీ బిఎన్ఎస్ ఏం చేసిందంటే వాటన్నిటినీ కలిపి సెక్షన్ 9లో విల్ఫుల్లీ అనే ఒకే ఒక్క క్లియర్, పవర్ఫుల్ డెఫినిషన్ ఇచ్చింది. ఇది చట్టానికి గొప్ప క్లారిటీని తీసుకొచ్చింది. చివరిగా సురేష్ మాటలతోనే ముగిద్దాం. ఎందుకంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఈ ఒక్క మాటలో ఉంది. చట్టం ముందు ఏదో అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పడం కుదరదు. లా అడిగేది రెండు ప్రశ్నలు. చేసింది తెలిసి చేశారా? కావాలనే చేశారా? ఈ రెండింటికీ సమాధానం అవును అయితే ఆ నేరం ఖచ్చితంగా విల్ఫుల్. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన పనుల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని లా ఇంత లోతుగా పరిశీలిస్తుందన్న విషయం మన బాధ్యతను మరింత పెంచుతుంది కదా. ఇది కేవలం ఒక లీగల్ టర్మ్ కాదు, మన పనుల పట్ల మనకుండాల్సిన స్పృహకు ఒక నిదర్శనం.